మార్నింగ్ ఫ్రమ్ బుడాపెస్ట్ రైల్వే స్టేషన్. సో మన బుడాపెస్ట్ జర్నీ అంతా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. 2 days ఉన్నాం మనం బుడాపెస్ట్లో. మొన్న నైట్ అంతా తిరిగాము, నిన్నంతా తిరిగాము. ఈరోజు వీఆర్ ట్రావెలింగ్ టు వియన్నా. సో ప్రస్తుతానికి బుడాపెస్ట్లో 2 మెయిన్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది బుడాపెస్ట్ కెలిటీ అంటారంట, ఇంకొకటి వచ్చి బుడాపెస్ట్ క్లెన్ఫోల్డ్. సో కెలిటీ ఈజ్ అ మెయిన్ స్టేషన్. సో ఇక్కడ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉన్న ప్లేసెస్ అన్నిట్లో కూడా కొంచెం కనెక్షన్స్ వైజ్, బస్సెస్ వైజ్, ట్రామ్స్ వైజ్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కనెక్షన్స్ బుడాపెస్ట్లో. అంటే తక్కువ బస్సెస్ ఉండడమో లేకపోతే తక్కువ ట్రామ్స్ ఉండడం వల్ల కొంచెం ఫ్లడ్డీ ఏరియా లాగా అనిపించింది నాకు. మనం ఇక్కడ నుంచి యూరియల్ పాస్ వాడి మళ్ళీ వియన్నాకి వెళ్తున్నాము. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం డెఫినెట్గా సీట్ రిజర్వేషన్స్ అనేవి చేసుకోవాలి. మేము అది ముందుగా చేసుకోలేదు. అంటే మా ప్లాన్ ఏంటంటే ఏ టైంకి వెళ్తామో కన్ఫర్మేషన్ లేకుండా, అందుకని ముందు చేసుకొని పెట్టుకోలేదు. సో చేసుకొని పెట్టుకోకపోవడమే బెటర్ అయింది. ఎందుకంటే మేము ఒక బస్సు మిస్ అయినాము ఎయిర్బిఎన్బి నుంచి రావడానికి. ఆ బస్సు మిస్ అవడం వల్ల ఇంకొక ½ an hour వెయిట్ చేసాము. అది వెయిట్ చేసిన తర్వాత వచ్చేవరకే మేము అనుకున్న ట్రైన్ ఒకటి మిస్డ్. 10:40కి ట్రైన్ ఉండేది, మేము వచ్చేవరకు 10:42 అయిపోయింది. ట్రైన్ 1 minute కూడా లేట్ ఉండదు. సో నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి 11:40కి ఉంది. రిజర్వేషన్స్ మనం చేసుకుందామని ఫోన్లో చూసుకుంటే లేవని వచ్చింది. సో ప్రతి రైల్వే స్టేషన్లో ఒక టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు వచ్చిన ప్రతి స్టేషన్లో అడగొచ్చు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది అని. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఇలా కిందికి వెళ్ళమని మాకు చెప్పారు. ఒకరిని అడిగితే వెళ్ళంగానే వాళ్ళు చెప్పారు సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, మీరు జస్ట్ ట్రైన్ ఎక్కి కూర్చోవాలి, ఎక్కడైనా ఫ్రీ సీట్స్ ఉంటే తప్ప మీకు వేరే చాయిస్ లేదు అన్నారు. సో ఏదో ఒకటైతే ఎక్కాల్సిందే. కొంచెం అర్లీగా ఎక్కేసి లగేజ్ పెట్టేసి, ఇంకా ఇట్స్ జస్ట్ 2.5 hours. ఇంకా మన హైదరాబాద్ వరంగల్ డిస్టెన్స్ కూడా ఉండదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కూర్చుందాంలే అని అయితే అనుకున్నాము. బట్ మీది కానీ పక్కా డెఫినెట్గా ఫిక్స్డ్ ప్లాన్ ఉంటే డెఫినెట్లీ మీరు ముందే బుక్ చేసుకోండి అన్నీ కూడా, బికాస్ ఇట్ హెల్ప్స్. ఇలా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ బ్యాగ్స్ అన్నీ వేసుకొని యూ కెనాట్ ఊరకడం అంతా చేయలేం కాబట్టి ముందే అన్ని సీట్ రిజర్వేషన్స్ పక్కా చేసుకోండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వియన్నా. ఈరోజు 1 day మనకి వియన్నాలో ఉంటున్నాం మనం. సో 1 dayలో హౌ టు డూ వియన్నా నేను చూపిస్తాను మీకు. సో నిన్న వచ్చాం ఈవినింగ్, కానీ చాలా టైర్డ్గా ఉండే ఈవినింగ్, సో ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ లోపు వియన్నా మొత్తం తిరిగేద్దాము. కమ్ విత్ మీ టు వియన్నా. సో బేసికలీ మన ప్లాన్లో ఏమున్నాయంటే 2 ప్యాలెస్లు, 2 చర్చ్లు, ఒక ఓల్డ్ టౌన్ అండ్ ఒక కెఫే. సో బేసికలీ ఈ ప్లేసెస్లో ఎలా ఉన్నాయంటే ఒక ప్యాలెస్ పక్కా ఉంటుంది, ఒక చర్చ్ పక్కా ఉంటుంది. సో ఏదైతే ఫేమస్ అది చూసుకుందాము, ఏదైతే ఇంట్రెస్టెడ్ అనిపిస్తే దాని లోపలికి వెళ్దాము, లేకపోతే వాటిని స్కిప్ చేసేద్దాము. సో ఈరోజు 24 hours వియన్నా లోకల్ పాస్ తీసుకుపోతున్నాను నేను ఇప్పుడు. సో 24 hours తీసుకున్నాం అనుకో, అన్లిమిటెడ్ ట్రామ్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ బస్సెస్ ఉంటాయి. సో కొంచెం ఈజీగా ఉంటుంది ఊరికే కొనకుండా. సో అందరికీ నేను కూడా అదే రికమెండ్ చేస్తాను. బై 24 hours ఆర్ 48 or 72 hours, ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ పాసెస్ ఉంటాయి, కొనుక్కోండి, హ్యాపీగా ఇన్సైడ్లో తిరగొచ్చు.
అందరికి చార్జిబిట్టి ఇడికి వెళ్ళమన్నాము. ఏముంటుంది రా అందులో అంతగా. పిచ్చా సో ఇది రోమన్స్ ఎక్సవేషన్ సైట్ అంట. అంటే వాళ్ళ టైంలో అవన్నీ తవ్విన సైట్స్ అంట. ఇంకా మన కోసం అలానే చూపించడానికి ఉంచారు. ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్యాలెస్ ఉంది. దిస్ ఈజ్ హాఫ్బర్డ్స్ ప్యాలెస్. ఈ కాంప్లెక్స్ ముందే వీళ్ళ ఎక్సవేషన్ సైట్స్ అలానే ప్రిజర్వ్ చేసి పెట్టారు టూరిస్ట్ కోసం. చూసుకుంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంది, దాంతోపాటు దీని లోపలికి వెళ్తే ప్యాలెస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఫుల్ ఫోటోజెనిక్ ఉంది. సో ఇక్కడ ఉన్న ఎండకి యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎక్కడ చూసినా ఆర్కిటెక్చర్, ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది. మంచి ఒక శిలాకారుడు ఒక శిల్పం చెక్కినట్టు చెక్కారు. మొత్తం వియన్నా అంతా అంతే. ద కలర్స్ అంతా గోల్డ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి. అక్కడ పైన చూసుకోవచ్చు మీరు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్. మూవీ షూటింగ్ ఎవరైనా చూస్తుంటే డైరెక్ట్ వియన్నా వచ్చేసాయండి. అంటే చాలా వరకు ఆల్రెడీ షూటింగ్స్ అయి ఉంటాయి ఇక్కడ. మనం పాటలు చూస్తే మనకి ఓహోహో అనిపిస్తుంటుంది. బట్ చాలా హిస్టారిక్గా దే ట్రై టు కీప్ థింగ్స్. ఇప్పుడు ఇలా ఫ్లాగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళు గైడ్స్ అనమాట. getyourride.com లేకపోతే ఇలా అంత హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తిరుగుతారు. ఇగో సో అది కూడా టూరిస్టిక్. మీరు దాంట్లో తిరగాలంటే తిరగచ్చు. మా ఏంద్రా పాతకారు ఇది. నైస్. ఐ థింక్ ఎంట్రీ ఇస్ దిస్ సైడ్. మనం ఇప్పుడు వియన్నాలో ద మెయిన్ ప్లేస్కి వచ్చాము. అంటే ఇన్ని ప్లేసెస్ తిరిగినాం కదా మేము. ఈ వియన్నా అనేది చాలా హిస్టారిక్గా ఉంది. అండ్ నేను అందరికీ రికమెండ్ చేస్తాను వియన్నా రావడానికి కూడా. ఎందుకంటే ఆర్కిటెక్చర్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్ అనమాట. మనకు అనిపిస్తుంది కదా అన్నీ సేమ్ ఉన్నాయని. వియన్నాకి వస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ కానీ, అసలు వీళ్ళు ప్రతి ఒక్కటి ప్రిజర్వ్ చేసింది కూడా. కానీ ఇప్పుడు నేనున్న ప్లేస్ హీరోస్ ప్లాజా అంట. అంటే హర్ల్ ప్లాస్ అంటే ఇక్కడ అన్ని హీరోస్, పీపుల్ హూ ఫాట్ ఫర్ వియన్నా, వాళ్ళు వియన్నా ఆస్ట్రియన్ ఎంపైర్ మొత్తం స్టేట్ చేస్తున్న ప్లేస్ ఇది. అక్కడ చూస్తున్నారు కదా వెనకాల ఉన్న ప్లేస్ వచ్చేసి హీరోస్ గేట్. అంటే నెపోలియన్ ఆర్మీ నుంచి ఆస్ట్రియన్ ఆర్మీ ఫైట్ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత వాళ్ళ ఆర్మీ గుర్తుగా ఆ గేట్ని వాళ్ళు చేశారంట. అలానే ఇటు పక్కన వస్తే దిస్ ఇస్ హాఫ్బర్గ్ ప్యాలెస్. సో హాఫ్బర్గ్ ప్యాలెస్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 600 years ఓల్డ్ యూరోపియన్ ప్యాలెస్. ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రియా కూడా ఉంటారంట. ఆల్సో చాలా సిల్క్ ఇన్స్టిట్యూట్స్, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్, సిసి మ్యూజియం, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంట లోపల. అలాంగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రియా ఆల్సో విల్ స్టే ఇన్ దిస్ మ్యూజియం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. మీరు ఇక్కడ గ్రూప్ టూర్స్కి వెళ్ళాలంటే గ్రూప్ టూర్స్కి వెళ్ళొచ్చు, ఇంకా హిస్టారిక్గా అన్నీ తెలుసుకోవాలంటే. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు డే లైట్ ఉన్నప్పుడు వస్తే మీకు ఆర్కిటెక్చర్ అంతా కనిపిస్తుంది. సో కమ్ ఎర్లీ అండ్ ఎంజాయ్ యువర్ వియన్నా. చాలా అక్కడ హార్సెస్ కూడా చూడొచ్చు మీరు. సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇఫ్ ఫ్యామిలీతో వస్తే, పిల్లలతో వస్తే దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ప్లేస్. సో ఆమె ఎంప్రెస్ మరియా. సో తను ఆల్మోస్ట్ 1740 నుంచి 1780 వరకు రూల్ చేసిందంట. అప్పట్లో ఇదంతా హ్యాంబర్గ్ ల్యాండ్స్ అనేవాళ్ళు. సో తన రిమెంబరెన్స్లో అంత పెద్ద మాన్యుమెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది రైట్ ఫ్రంట్ ఆఫ్ హాఫ్బర్గ్ ప్యాలెసే ఉంది ఇది కూడా.
ఇప్పుడు ఇదంతా ఇంపార్టెంటే అయి ఉంటాయి బ్రో. యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పిక్చర్స్ కోసం అందరు చచ్చిపోతున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతుంది. 2+1 ఇచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీగా ఏదైనా ఇస్తే భయం వేస్తుంటుంది కదా. సో